హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు సొరకాయ వంకాయ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొత్త కాంబినేషన్ అనుకోండి. ముందుగా మనం సొరకాయని తీసి ముక్కలుగా కోసి కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, వంకాయని ముక్కలుగా చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి మరీ బాగా వేయించకూడదండి. సొరకాయ ముక్కలు చూసారు కదా, కొంచెం వేగినాక పచ్చివాసన పోయాక తీసేస్తున్నాను. ఇప్పుడు అదే బండిలో ఇంకొద్దిగా నూనె వేసుకొని, నూనె కాగాక మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గిపోతాయండి. దీంట్లోనే మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా వేయించుకొని తీసి మిక్సీ గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు ఇదే బండిలో నూనె వేయకుండా 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు వేసి వేయించండి. అలాగే 2 స్పూన్లు పల్లీలు, ఇంకా కొద్దిగా 2 స్పూన్లు నువ్వులు కూడా వేసి పొడి పొడిగానే వేయించుకోవాలి. ఈ వేగేటప్పుడు మనం ఫ్రెష్గా గార్డెన్ నుంచి తీసుకొచ్చిన కరివేపాకుని కూడా వేస్తున్నాను చూడండి. ఇది కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే కరివేపాకు ఎంత తింటే అంత మంచిది కళ్ళకి, ఆరోగ్యానికి కూడా, జుట్టుకి. అందుకని కొద్దిగా ఎక్కువ వేసాను. మనకి పచ్చళ్ళలో అంత తేడా ఏమీ తెలియదు, బాగుంటుంది. ఇవి కొంచెం వేగాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో మనం కొద్దిగా నూనె వేసుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకొని పక్కన ఉంచుకుందాం కదా. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉంచితే మనకి ముక్క మెత్తగా అయిపోతుంది. చూసారా, గుజ్జు గుజ్జుగా వచ్చేసింది. ఈ టైంలో మనం ఆపేసుకోవాలి. ఇంకా ప్రాసెస్ మిక్సీ అనమాట. ఈరోజు నేను మిక్సీలో వేస్తున్నాను. వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలతో పాటు మనం వేయించుకున్నటువంటి పప్పులు, కరివేపాకు మిశ్రమాన్ని వేసి మిక్సీ వేసుకున్నాను. తర్వాత వీటన్నిటిని కలిపి సొరకాయ ముక్కలు, జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేసి మిక్సీ వేసుకొని, ఇది కొంచెం ఎక్కువగానే చేస్తున్నానండి పచ్చడి నేను. మీరైతే కొద్ది క్వాంటిటీ చేసుకుంటే మొత్తం ఒకసారి వేసుకోవచ్చు. నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నాకు 2-3 సార్లు పట్టింది. ఇవన్నీ మిక్సీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత ఇంకా మనం లాస్ట్కి పోపు వేసుకోవాలి. ఈ మిక్సీ వేసేటప్పుడు అస్సలు వాటర్ వేయొద్దండి. మనకి తిరగనట్టు ఉంటే మనం టమాటా పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడిలో కొత్త వెరైటీ ఏంటంటే ఒక ఉల్లిపాయని పచ్చిదే కచ్చపచ్చగా మిక్సీ వేసుకొని పచ్చడిలో కలుపుకోవాలి, పోపులో వేసుకోవద్దండి. ఇప్పుడు పోపులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, దంచినటువంటి 4 రెమ్మల వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, ఇంకా నేనైతే కొంచెం ఇంగు వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే అవసరం లేదు. ఈ ఇంగు కూడా వేసి కొంచెం వేయించుకొని, ఇంకా ఇందులోనే ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. పచ్చడి మంచి కలర్ ఉంటుంది. పసుపు లాస్ట్ని వేస్తున్నాను, ఎందుకంటే ముందు వేస్తే మాడిపోయి స్మెల్ వేరైపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పచ్చడి మిశ్రమంలో వేసి కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండేటువంటి వంకాయ సొరకాయ పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి, టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.